ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు మాయా మామిడి జ్యూస్ ట్యాప్. రాంపూర్ అనే గ్రామంలో కృష్ణ అనే వ్యక్తి తన భార్య తులసి ఇంకా అమ్మా నాన్నలతో నివసిస్తూ ఉంటాడు. అతను మామిడి జ్యూస్ ని అమ్ముతూ ఉంటాడు. అతని మామిడి జ్యూస్ తాగడానికి చాలా మంది వచ్చేవారు. అలా వచ్చిన కస్టమర్స్ లో ఒక కస్టమర్ కృష్ణ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడతాడు. మీ మామిడి జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. మీరు ఈ జ్యూస్ ఇంత టేస్ట్ గా రావడానికి ఏమైనా కెమికల్ కలుపుతారా? అయ్యయ్య లేదు సార్, నేను ఈ మామిడికాయలన్నీ మా ఇంటి పెరట్లో నేను పెంచుతున్న మామిడి చెట్టువి. నేను ఆ చెట్టుకి మంచినీళ్ళు ఇంకా సహజంగా తయారు చేసిన ఎరువులను మాత్రమే వాడతాను. ఏది ఏమైనా ఆర్గానిక్ పళ్ళు చాలా టేస్టీగా ఉంటాయి కదా, అందుకే ఈ జ్యూస్ ఇంత టేస్టీగా ఉంటుంది సార్. నా పేరు రమేష్. నేను సిటీలో కొన్ని జ్యూస్ షాప్స్ ని నడుపుతూ ఉంటాను. మీరు ఒప్పుకుంటే నేను మీకు సిటీలో ఒక షాప్ పెట్టిస్తా. చాలా డబ్బులు వస్తాయి. మీ మామిడికాయల రుచి చాలా బాగుండటం వల్ల నాకు మీకు ఈ ఆఫర్ ఇవ్వాలని అనిపించి అడుగుతున్నాను. మీరేమంటారు? అయితే ఇక్కడ ఒక విషయం, నీకు షాప్ నేను పెట్టిస్తాను కాబట్టి నాకు కొంత ఖర్చు అవుతుంది కదా, కానీ పని నీది కాబట్టి మనం 60-40% చేసుకుందాం. 2 years తర్వాత 50-50 షేర్ తీసుకుందాం. సార్, మీరు చెప్పిందంతా బాగుంది, కానీ నేను మా ఇంట్లో మాట్లాడి చెప్తాను, మీరు రేపు రండి అని ఆ డీలర్ని కృష్ణ పంపిస్తాడు. కృష్ణ ఇంటికి వెళ్ళి తులసి ఇంకా అమ్మ నాన్నలతో ఈ విషయం చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న, చూడు కృష్ణ, నువ్వు సిటీలో షాప్ పెడితే బాగా నడుస్తుంది కాబట్టి నువ్వు సిటీకి వెళ్ళు. కోడల్ని మేము చూసుకుంటాం. నేను అదే అనుకుంటున్నాను నాన్న. తరువాత రోజు డీలర్ కృష్ణ షాప్ కి వచ్చాడు. కృష్ణ, ఏం డిసైడ్ అయ్యావు? సిటీకి వెళ్తావా మరి? అవును సార్, నేను సిటీకి వెళ్తాను. అయితే ఈ మధ్యాహ్నమే బస్సు ఉంది. నువ్వు బస్సు ఎక్కి దిగిన వెంటనే నిన్ను చూసుకోవడానికి ఒక మనిషిని పెడతాను. ఇక నువ్వు బయలుదేరు అని డీలర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణ బస్ స్టాప్ కి వచ్చి బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తన భార్య తనతో అన్న మాటలు గుర్తుకొస్తాయి. ఏవండి, మీకు సిటీ కొత్త, ఎలా ఉంటారో ఏమో, జాగ్రత్తగా ఉండండి, ఫోన్ చేస్తూ ఉండండి. అమ్మ నాన్న జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను వెళ్ళొస్తా. ఇక బస్ వస్తుంది. కృష్ణ బస్సులో బయలుదేరుతాడు. అలా కొద్ది దూరం వెళ్ళాక బస్కి యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్లో కృష్ణ చనిపోతాడు. ఇంట్లో వాళ్ళు ఆ విషయం తెలిసి చాలా బాధపడతారు. కొన్ని రోజులు గడుస్తాయి. తులసి వంట చేద్దామని చూస్తే డబ్బాలో బియ్యం తక్కువగా ఉంటాయి. అప్పుడు తులసి బియ్యం కూడా అయిపోతున్నాయి, చేతిలో డబ్బులు కూడా లేవు, నేనేం చెయ్యాలి అని అనుకుంటుంది. తులసి అప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటుంది. మా ఆయన వదిలేసిన జ్యూస్ షాప్ని నేను మళ్ళీ తెరుస్తాను, లేకపోతే ఈ ఇల్లు గడవడం చాలా కష్టమవుతుంది అని అనుకుంటుంది. ఇక మామిడికాయలను కోద్దామని పెరట్లోకి వెళ్ళి చూస్తే అక్కడ మామిడికాయలు చెట్టుకి ఒక్కటి కూడా కనిపించవు, ఎందుకంటే ఇది శీతాకాలం కాబట్టి. అప్పుడు తులసి, అయ్యో ఇది శీతాకాలం కదా, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు అత్త మామయ్యకి అయితే ఏదో ఒకటి చేసి పెట్టాలి కదా అని తులసి వంట చేద్దామని ఇంట్లోకి వస్తుంటే చాలా గాలి వీస్తుంది. తులసి ఒక గిన్నెలో నీళ్లు పట్టుదామని ట్యాప్ ఆన్ చేస్తుంది. వింతగా ఆ ట్యాప్ లోంచి మామిడి జ్యూస్ వస్తుంది. తులసి ఆశ్చర్యపోతుంది. అప్పుడే అక్కడికి కృష్ణ ఆత్మగా కనిపిస్తాడు. తులసి, ఇది మాయా ట్యాప్, ఇందులోంచి నీకు ఎంత కావాలంటే అంత మామిడి జ్యూస్ వస్తుంది. ఇంకా ఈ జ్యూస్ ని అమ్మి మీరు సంతోషంగా ఉండండి, నేను ఇక వెళ్తాను అని కృష్ణ మాయమైపోయాడు. తులసి చాలా బాధపడుతూ
అలా నిలబడిపోతుంది. తర్వాత ఇంట్లోకి వెళ్ళి అత్త మామయ్యలతో జరిగిన విషయం చెప్తుంది. ఇక మరుసటి రోజు నుంచి ఆ జ్యూస్ని అమ్ముతూ డబ్బులు సంపాదించి అత్త మావయ్యలను బాగా చూసుకుంటుంది తులసి. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత డీలర్ రమేష్ మళ్ళీ వస్తాడు. చూడండి తులసి గారు, కృష్ణకి జరిగిన విషయం చాలా బాధాకరం. నేను మీకు కృష్ణతో చేసుకున్న డీల్ చేసుకోవాలి అనుకుంటున్నాను. తులసి ఆ డీల్ ఒప్పుకొని సిటీలో షాప్ మొదలు పెడుతుంది. ఇంకా బాగా సంపాదించి వాళ్ళ అత్త మావయ్యలతో సంతోషంగా జీవిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ దగ్గర ఏదైనా స్టోరీ లైన్ ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలపండి.